అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే దేశవ్యాప్తంగా ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము మండల కమిషన్ తీసుకొస్తే కమండలం పేరు మీద లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసి గీతా కార్మిక నేత రజక మత్స్యకార అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలకు చేసింది ఏంది అని అడుగుతా ఉన్నాం. రాజకీయంగా మీరు ఇచ్చిన అవకాశం ఏంది? డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కుల సర్వే జరుగుతూ ఉంది. దాని అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం. అంతేకాదు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి అనేక రకాల అవకాశాలు ఇచ్చి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మరి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం.